चन्द्रनाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। చిత్రదీప ప్రకరణంలో జగత్తు యొక్క ఉన్నది అని చెప్తున్నాడు, కానీ జగత్తు ఎలా ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. జగత్తు లేదు అని చెప్పటంలే, ఉన్నది లేకుండా ఎలా చూడాలో చెప్తున్నాడు. జగత్తు అసలు లేదని చెప్పటంలే. చిత్రదీప ప్రకరణంలో జగత్తు ఉంది, ఎందుకంటే ఇదంతా మిథ్య, జగత్తు మిథ్య, జగత్తు ఏమీ లేదు, ఉన్నది పరమాత్మేను అని అంటే జగత్తు కనపడుతూ ఉంటే నాకు లేదని చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? అందుకని జగత్తు ఎలా లేదో చెబుతున్నారు చిత్రదీపంలో. చిత్రదీప ప్రకరణం అనేటువంటి ఒక ప్రకరణం, ఒక చిత్రం చూపిస్తున్నారు. మన దగ్గర ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఇన్ని నగలు ఉన్నాయి, పూలదండలు ఉన్నాయి, నగలు ఉన్నాయి. ఎక్కడో బొమ్మ చూసుకోండి, అక్కడ చిన్నగా ఉందండి, పెద్దగా ఉందండి. అది అందరికీ ఉంటుందిగా. వెంకటేశ్వర స్వామి పూలదండ వేసుకున్నాడు అంటున్నాం, రాళ్ళ నెక్లెస్ వేసుకున్నాడు అంటున్నాం, ఇంకా ఏదో రకరకాల బిళ్ళలు ఉండేవి అవన్నీ వేసుకున్నాడు అంటున్నాం కదా. వాటికి అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాను. నిజంగా అయితే అది పువ్వు కాదు, పూలదండ అంటున్నామే కానీ పువ్వు కాదు. కాసులు బిళ్ళలు బిళ్ళలున్న కాసుల దండ అంటున్నాం, అవి కాసులు కావు కదా. అవన్నీ కలిసి ఏమిటి అంటే ఉట్టి రంగులు, ఒక పేపరు మీద వేసిన రంగులు. మరి అది కాసుల దండ కాదు అంటే వెంకటేశ్వర స్వామి కాసుల పేరు వేసుకున్నాడనో, లేకపోతే రాళ్ళహారం వేసుకున్నాడనో, పూలదండ వేసుకున్నాడనో మనం ఎందుకు అంటున్నాం? పోనీ నేనొక్కదాన్ని అంటే నాకేదో పిచ్చి పుట్టింది నేను అంటున్నాను అనొచ్చు. మీరు అదే అంటున్నారు, మీరు అదే అంటున్నారు, మీరు అదే అంటున్నారు. ఎవరైనా దాన్ని కాగితం అని అంటున్నారా? ఆ కాగితానికి రంగులేసాం, మనం చేత్తో వేయడం వల్ల పువ్వులాగా వేస్తే పూలదండ వేసాం అనుకుంటున్నాం, నగల్లాగా డిజైన్లు వేస్తే మరి నగలేసామని అంటున్నాం. నిజంగా ఆ నగ ఒక తులం కాదు కదా, ఒక కాసు చిన్న ఒక మిరియం గింజంత బంగారం కూడా అందులో లేదు. ఆయన ఒంటి నిండా సొమ్ములు పెట్టుకున్నాడు కదా. ఈ నగలన్నీ ఎట్లా అబద్ధమో, నిజంగా నగలు కావో, నగలుగా చలామణి అవుతున్నావో, ఈ దేవతా విగ్రహాలన్నీ అలాగే చలామణి అవుతున్నాయి. దేవుళ్ళు బొమ్మలన్నీ మరి నగలు కావు అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామి కాదు అని ఒప్పుకోండి, ఒప్పుకుంటాను. ఏమన్నా నగలైతే నగలు కాదని ఒప్పుకోగలరు. ఆయన వెంకటేశ్వర స్వామి కాదు, అది ఒట్టి కాగితమేనో, ఆ కాగితం మీద నగలకు ఎట్లా రంగులేసాము, దేవుడి బొమ్మకు కూడా అట్లాగే రంగులేసాము అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోం. ఎందుకని ఒప్పుకోవటం లేదు? మన మనస్సులో అంత గట్టి నమ్మకం ఉంది, ఆ ఫోటోయే మనని కాపాడుతుంది అన్న నమ్మకం ఉంది. అందుకని ఆ ఫోటోని దేవుడు అని మనం భావిస్తున్నాం. ఇప్పుడు ఆ భావం ఎక్కడ పుట్టింది? మనలో పుట్టింది. ఆ మనలో పుట్టిన భావాన్ని ఎంత గట్టిగా నమ్మకం అనే దాన్ని వేసుకున్నాం. ఆ నమ్మకం వల్ల నువ్వు కష్టం రాగానే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాము, ఆ స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం తొలగించమంటాము.
ఆ కష్టం తొలగిపోగానే ఆ స్వామి తొలగించాడని అనుకోవడము, ఇవన్నీ నీ నమ్మకాన్ని ఇంకా 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 పెంచుకుంటున్నావు. అంటే అసలు ఇక్కడ ఏమీ లేని చోట ఒక నమ్మకాన్ని నువ్వే సృష్టించుకుని ఏం అర్థం అవుతుంది కదా. నిజంగా అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్నది ఏమిటంటే అది కాగితం, పేపర్ మీద ప్రింట్ కొట్టేవాడు వాడిని దేవుడుగా ఏం చూడలేదు. కాగితాల మీద ప్రింట్ వేసేవాడు దేవుడుగా చూడలేదు, వాడు అమ్మేవాడు దేవుడుగా చూడలేదు. అది మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత దానికి దైవత్వం ఇచ్చారు. పోనీ దేని మీదన్నా దేవుణ్ణి మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో అలా ఆవాహన చేస్తాం కదా, ఆవాహన చేసి ఆ దేవుణ్ణి అక్కడ ఎక్కడి నుంచో దేవుణ్ణి రమ్మన్నాం, ఇక్కడ కూర్చోమన్నాం, మన మందిరంలో పూజ విగ్రహం లాగా ఆ విగ్రహం పూజ చేసుకున్నాం, తర్వాత ఏదో నైవేద్యం పెట్టుకున్నాం అంటే అది కూడా కాదు. బజార్లో కొనుక్కొచ్చుకున్న పేపరు, ఎవరో ఇచ్చిన పేపరు, దాన్నేమో నువ్వు ఆలోచించలేకుండా, దాని సత్యత్వం తెలియకుండా అదే దేవుడిని నమ్మకాన్ని కలిగి ఆ దేవుడు నీకంటే భిన్నంగా ఉన్నాడని భావించి వాడు నీకన్నీ కూడా చేస్తున్నాడని ఆ నమ్మకమే నీకు ఆ పనులు అయ్యేటట్టుగా చేస్తోంది. అంటే ఎందుకని పని చేస్తోంది? నువ్వు పరమాత్మ అసలు నువ్వు పరమాత్మవి కాబట్టి నీకు నీ నమ్మకాన్ని ఆ ఎదురు బొమ్మ మీద వేసి ఆ బొమ్మ నన్ను కాపాడుతుంది, ఆ బొమ్మ నన్ను రక్షిస్తుంది. కొంచెం ఆలోచించు. ఆ బొమ్మ నిన్ను కాపాడటానికి ఆ నగలు అబద్ధమని నువ్వు ఆ నగలు తీసుకెళ్ళి, మా వెంకటేశ్వర స్వామికి నగలు ఉన్నాయండి, నాకు చాలా కష్టం వచ్చింది, ఆ 4 నగలు తీసుకెళ్ళి నేను షరాబ్ బజార్లో అమ్ముతానంటే ఆ బజార్ వాడు ఈ నగలు తీసుకుని నాకు 2 రూపాయలన్నా ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకని? నేను తీసుకుని కూడా పోను. అసలు ఎందుకని పోను అంటే నాకే తెలుసు అవి నగలు కావని. మరి ఇప్పుడు నాకు నగలు కావని తెలుసున్న నమ్మకమా, లేక అవి నిజంగా నగలనే నమ్మకం ఉందా? నాకు నగలు వెంకటేశ్వర స్వామి పక్క పక్కనే ఉంటే, అంటే ఆ పైనే ఆ దేవుడు ఉన్నాడు, అక్కడే నగలు ఉన్నాయి. మరి ఆ నగలేమో నేను మిథ్యా నగలు అబద్ధము అని చెబుతున్నాను, ఆ దేవుడు మాత్రం సత్యం అంటున్నాడు. అంటే ఒకే కాగితంలో కొంత సత్యం కొంత అసత్యం ఉండడానికి అవకాశం ఉందా? అంటే అవకాశం ఉన్నది. అంటే నా నమ్మకం మీద నాకే కొంత నిజమని కొంత అబద్ధం అని, నేనే కొంత నిజమని నమ్ముతున్నాను, కొంత అబద్ధం అని నమ్ముతున్నాను. మరి ముందు నా క్లారిటీ కావాలి. నేను ఆ దేవుడు సత్యము అని నమ్మేటట్లయితే నగలు కూడా సత్యమనే నమ్మాలి. దేవుడు అబద్ధము అనేటట్లయితే నగలు అబద్ధము అని నేను ఒప్పుకునేటట్లయితే ఆ దేవుడు కూడా అబద్ధం అనే నేను ఒప్పుకోవాలి. సగం నిజం సగం నమ్మకం సగం అపనమ్మకం అంటే ఎలాగా? నేను తెలుసుకోలేక ఆ తెలుసుకోవడాన్ని జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే నీకొక నిశ్చితమైన అభిప్రాయం లేదు. నీకు నీ తల్లిదండ్రులో నీ పెద్దలో నీకెవరో వీడు దేవుడు అని చెప్పారు, ఇంకా వాడు దేవుడు. నీ సొంత ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆలోచనకు బయటికి తీసుకొచ్చి ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించనివ్వకుండా నిన్ను చేస్తున్నటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానం. అది గురువు వచ్చి చెప్పేదాకా నీకు తెలియదు. ఇన్ని రోజులు నగల వెంకటేశ్వర స్వామి సత్యం అని మనం నమ్ముకున్నాం అందరం. నగల సత్యం అనే సంగతి ఇప్పటిదాకా మనకు నమ్మకం కలగదు. మరి ఆయన పెట్టుకున్న నగలు నిజమైతే ఆయన కూడా నిజం కావాలి, అది అబద్ధమైతే అది కూడా అబద్ధం కావాలి. సత్యం జరుగుతున్నది ఏమిటంటే నీ దగ్గర ఉన్నటువంటి నమ్మకం వల్ల ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది అన్న నీ నమ్మకం వల్ల నీకు ఆ బొమ్మ నీకు ఆ పని చేసుకుంటుంది. అవును, నిజంగా వెంకటేశ్వర స్వామి అందరికీ పనులు నెరవేర్చేవాడైతే కొన్నిసార్లు మరి నీకు నెరవేర్చి నాకు నెరవేర్చటం లేదు ఎందుకన్నా? నువ్వు కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కున్నావు, నువ్వు కూడా మొక్కున్నావు. మరి నువ్వు మొక్కుంటే నీ కోరికలన్నీ తీరినాయి అంటున్నావు. నువ్వు మొక్కుంటే నాకు అబ్బాయి ఏం తీరలేదండి, ఊరికే అందరం వెళ్తుంటే నేను కూడా వెళ్ళొచ్చాను. ఒక్కోసారి ఆ దేవుడు చేయకపోతే మనకి ఈ కష్టం వస్తుంది, అలాంటివి కూడా మనం అనుకుంటాం. అది కూడా నీ నమ్మకమే. ఈ దేవుడికి చేయకపోతే చూసుకోలేకపోతున్నాం అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని మనమే అడ్డుకట్ట వేసుకుని
దేవుడు ఎలా అబద్ధమో, అబద్ధం అంటే దేవుడు అబద్ధం అంటలేదు నేను, ఆ ఫోటో అబద్ధం. మరి ఫోటో ఎందుకండి పెట్టుకున్నారు? అబద్ధం అయితే మీ ఇంట్లో ఫోటోలన్నీ కూడా తీసి వారేయచ్చు కదా, మీరు ఎందుకు ఫోటోలు పెట్టుకున్నారు? నా అంత జ్ఞానం అందరికీ కలిగే ఒక అవకాశం. ఎందుకంటే ఈ ఇంట్లో నేను ఉన్నప్పుడు నా తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు ఇంట్లో, నాకు ఒక్కదానికి నమ్మకం తెలిసిపోయింది. మరి వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొడితే నాకే ఉండాలా? నమ్మకాన్ని సృష్టించడం కష్టం, కానీ నమ్మకం పోగొట్టడం అర్ధ నిమిషం పడ్డదు. వాళ్ళ నమ్మకం పోతే వాళ్ళు ఏ ఆలంబన మీద ఈ ప్రపంచంలో బతుకుతారు? ఏ నమ్మకం అయితే లేని దానిని ఉన్నట్టుగా నీకు సృష్టిస్తోందో దాన్ని మాయ అంటారు. మాయ ఎక్కడుంది అంటే, నిజంగా నువ్వు ఆలోచిస్తే అది నిజం కాదని నీకు తెలుసు, ఇది అబద్ధం అని తెలుసు. ఈ నగలకి గురువు గారు మాకు చెప్పేటప్పుడు ఎలా చెప్పారు, వాళ్ళ ఇంట్లో సీతారాముడు లక్ష్మణుడు ఫోటో ఉంది. సీత ఆ ఎర్ర చీర కట్టుకుంది, ఆ రాముడేమో మరి ఆ పీతాంబరం పంచ కట్టుకున్నాడు, లక్ష్మణుడు ఇంకేదో కట్టుకున్నాడు. లక్ష్మణుడు ఏం కట్టుకున్నాడు అని గుర్తులేదు. నీ వేలు తెగింది, గురువుగారు చెప్తున్నారు, నీకు వేలు తెగింది, రక్తం వస్తోంది, ఓ చీర ముక్క చింపి కట్టమన్నారు, దానికి ఓ ముక్క వేలు గుడ్డ కట్టాలి. సీతమ్మ నీ చీర అంటే ఇంత ముక్క చింపి ఇవ్వవమ్మా అని అడిగి ఆ సీతమ్మ చీర తీసి కట్టగలరా? ఒకవేళ ఆ ఫోటో చింపి కట్టామే అనుకోండి, అదేమిటది? కాగితం ముక్క, నీ రక్తం కట్టదు. మరి సీతకు కుర్చీళ్ళు కూడా ఉన్నాయి, ఇంత పెద్ద చీర కట్టుకుంది, ఆ చీర ఒక ముక్క కూడా నీకు పనికిరాదు. శిల్పి తన భావన, శిల్పి కానీ చిత్రకారుడు కానీ తన భావన బలంతో దాన్ని ఖచ్చితంగా చీరలాగా నీకు కట్టి చూపించాడు. తన భావన బలంతో ఆ కాగితం మీద ఆ రంగులేసి నీకు అది సత్యం అనేటట్టు, సీత చీర కట్టుకుంది అనేటట్టుగా నీకు చూపించాడు. అక్కడ సీత లేనే లేదు. సీత మనలాగా పోనీ ఇప్పుడు ఈ చీర ఉంది అంటే నాకు ఇక్కడ లోపల కాళ్ళు ఉన్నాయి, ఈ చీర ఇట్లా తీస్తే ఇక్కడ ఈ కాళ్ళు కనపడతాయి. సీత చీర తీసి కాళ్ళు కనపడమనండి, సీత శరీరం కనపడమనండి, అసలు లేదు. ఒక గీత గీచి అది మొహంలాగాను, అవి కళ్ళులాగాను, అతని భావనా బలంతో గీచిన దాన్ని మన్ని చూసి, ఎందుకంటే మనం కూడా అలాంటి మనుషులమే కాబట్టి దాన్ని వాడు ఏదైతే దృష్టిలో అనుకున్నాడో అది సత్యమని మనం నమ్ముతున్నాం. ఇది కూడా అట్లా ఒక బొమ్మ వేశాడు. ఒకడు తన భావనా బలంతో గీచినటువంటి బొమ్మ నీకు సత్యత్వాన్ని ఎలా కలిగించిందో, ఇది సత్యం, ఇది సత్యం, నేను అబద్ధం అంటే ఎప్పుడో మీరు ఒప్పుకో. ఎందుకంటే దాన్ని పొట్లం పెడదాము అని అంటే, చాచా ఆ కాగితం కాదమ్మా, మరి వెంకటేశ్వర స్వామి దేవుడు కట్టద్దు, ఇంకో కాగితం ఇస్తాం మీరు కట్టుకోండి అంటే, ఆయన కుంకుమ పొట్లం కట్టుకుంటానారా అని ఆ కాగితం ఇవ్వమంటే మీరు ఇవ్వరు. ఎందుకని అది దేవుడు. అది దేవుడు అనే భావం మీలో ఎంత గట్టిగా నమ్మకం కలిగించిందో, సత్యం కాకపోయినా అది సత్యమైన ఎట్లా నమ్మకం కలిగిస్తుందో, ఈ మొత్తం జగత్తు మనకు కనపడుతూ ఉన్న ఈ జగత్తు సత్యం కాకపోయినా భావనా జగత్తు. ఒకడు భావించి నేను నీకు అమ్మని, అది దేవుడు అని మీకు ఎలా చెప్పారో నేను నీకు అమ్మని అని చెప్పింది ఒక ఆవిడ ఎవరో నాకు కనపడి, ఆ పుట్టగానే నాకు ఈవిడే మా అమ్మ అన్న నమ్మకం నాకు కలిగింది. అంటే నేను అనేవాడిని లోపల నేను పరమాత్మనే. ఆ నమ్మకాన్ని నేను పెంచుకున్నాను. ఎట్లా పెంచుకున్నాను? నాకు ఏదైనా కష్టం రాగానే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అంటే ఆవిడ నన్ను కాపాడుతోంది కదా. నేను నీకు నాన్నని, ఇది నీకు అత్త, వీడు మామ, ఇది నీకు ఇల్లు, ఇటువంటివన్నీ ఒక్కొక్కటి మనకు చెప్పగా ఏమైపోయిందంటే ఈ జగత్తు యొక్క మిథ్యత్వాన్ని మనం నమ్మకుండా ఇది సత్యమైన నమ్మడం మొదలుపెట్టాం. అర్థమైందమ్మా? ఆ ఫోటోని ఎలాగైతే మనం సత్యం అని నమ్మామో, జగత్తంతా సత్యం అని మనం అట్లా నమ్మాం. సత్యాన్ని నమ్మి నాకు కుంకుమ కట్టుకోవడానికి మీరు పొట్లానికి ఆ ఫోటో ఇవ్వడానికి ఎట్లా ఇష్టపడలేదు అంటే, ఈ అసత్యాన్ని మీరు సత్యంగా ఎట్లా నిరూపించదలుచుకున్నారు అంటే, ఒక అబద్ధంలో ఇంకో అబద్ధం ఇంకా కూడా చేర్చి ఈ జగత్తుకు సత్యత్వాన్ని అంటగట్టి, ఈ సత్యంలో నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మొగుడున్నాడు, నాకు ఇల్లు ఉంది, నాకు సంసారం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఇంకా ఏవేవో
అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎంత సత్యం అనిపిస్తున్నాయండి మీకేమన్నా? మీరు ఊరికే కూర్చొని ఎన్నైనా చదువుతారు, అవి అనుభవిస్తున్న వాళ్ళకి మాకు తెలుసు అంటే దాని సత్యత్వాన్ని మీరు గుర్తించలేదు కాబట్టి మీకు అవి అనుభవిస్తున్నారు, అందుకే మీకు దుఃఖం ఇస్తున్నాయి కదా. ఒకటి అబద్ధం అయితే మిగిలినవన్నీ అబద్ధం కాకుండా ఎట్లా పోయినాయి? ఒకటి సత్యం అయితే మిగిలినవన్నీ కూడా సత్యమే అయి తీరాలి. చిన్నపిల్లవాడికి చేతిలో పెట్టి ఆ అమ్మ ఏం చేస్తుందంటే పప్పు పెట్టి, పాయసం పెట్టి, అప్పచ్చి పెట్టి, ఇంకా ఏమిటో పెట్టి, ఇక్కడ అన్నీ ఈ చేతిలో ఏమీ లేదు, అన్నీ ఈ చేతిలో పెడుతున్నది. కలిపి 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 అంటే వాడు కూడా కలిపి ఇంకా ఏదో నాకు నోట్లో పెడుతుందని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీకో ముద్ద అనేటప్పటికీ అని వాడు తెలుస్తున్నాడు. ఇక్కడ లేదని వాడు చూశాడు, ఇక్కడ పప్పు భ్రమ అని తెలిసే సత్యం అని నమ్ముతున్నావు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. మనకు విద్యారణ్యులు ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ కూతున్నంతసేపు మీ అందరి మనస్సుల్లో కూడా అవును నిజమే, ఈ ప్రపంచం భ్రమేనని అనిపిస్తోంది. ఈ గడప దాటి అవతలికి పోగానే మళ్ళీ అది సత్యమేనని అనిపిస్తోంది. సత్యం అయిపోతున్నది. మరి ఇప్పుడు నిజం చెప్పండి, వెంకటేశ్వర స్వామి నగలన్నీ నిజమా? పోనీ ఆ రాళ్ల నగలు చక్కగా వాడు ఆ చిత్రకారుడు ఎంత అందంగా కెంపులు వేశాడు. ఒక్క కెంపులు 2 నాకు కమ్మలకు లేవయ్యా, 2 కెంపులు ఇచ్చి నా కమ్మలు కట్టమంటే ఆంజనేయులు నేను కట్టడానికి పనికిరావమ్మా అమ్మా. అది కూడా అసత్యం అని తెలుసుకోవు నాయన నువ్వు. ఎందుకంటే నీకు ఇప్పుడు నువ్వు కష్టం లేదు కాబట్టి మాట్లాడుతున్నావు. నీకు కష్టం రాగానే ఆయన దగ్గరికి పోయి నువ్వు అడుక్కుంటావో లేదో చెప్పు. అప్పుడు అబద్ధం అయితే నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? ఒక అబద్ధమైన వాడు నిన్ను ఎట్లా కాపాడుతాడనుకుంటున్నావు? అదే వాడు అక్కడే ఉన్నాడనే నమ్మకం నీకు బాగా కలిగింది. ఆ కలిగిన నమ్మకం మీదనే నువ్వు మేడ కట్టుకుంటున్నావు. నీ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఆ మేడ ఎప్పుడైనా కూలిపోవలసిందే. నీ ఫౌండేషన్ ఏమిటి? నువ్వు సత్యం మీద మేడ కట్టు, అబద్ధం మీద కట్టాలి అమ్మా. అంతరంగంలో తిన్నగా చూసి వెతుక్కో. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నాయి. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి తెలుసుకున్నాను అన్నాడు. అన్నీ నువ్వేనని అంతరంగంలో వెతుక్కుని, అంటే అన్నీ నువ్వే అంటే ఏమిటి? ఆ ఫోటో ఒక్కటే కాదు, ఆ ఫోటో లేని చోట కూడా ఆయనే ఉన్నాడని నువ్వు తెలుసుకోగలగాలి. తిన్నగా వెతుక్కోమన్నాడు, తిన్నగా వెతుక్కుని తెలుసుకోమన్నాడు. ఈ ప్రపంచం యొక్క సత్యత్వం అటువంటిది. మరి అటువంటి దాన్ని అయినప్పుడు నాకు ఎప్పుడూ ఎందుకు ఇప్పుడు సత్యం కాదని మనకు తెలిసిపోయింది. ఈ రేపు మళ్ళీ ఎందుకు నేను దాంట్లో పడుతున్నాను? ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? నాలో నుంచే వచ్చింది. నేను కూర్చుని మీరంతా పాటలు వింటున్నారు. అకస్మాత్తుగా నాకు నిద్ర వచ్చింది, కళ్ళు తూగుతున్నాయి. ఏమ్మా ఈ నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? నాలో నుంచే వచ్చింది. నిద్రకు రూపం ఉందా? ఎట్లా ఉంటుంది నిద్ర చెప్పండి? చాలా నిద్ర దయ్యం పట్టినట్టు పట్టిందమ్మా. ఆవిడ మాట్లాడుతుంటే నా కళ్ళు మూసుకుపోతున్నాయి. చదువుతున్న పుస్తకం వదిలేసి వింటున్న మాటలు వదిలేసి ఏమ్మా ఇంకా అర్థమయ్యేది లేదు. అంటే నాలో నుంచే వచ్చినటువంటి నిద్ర నన్ను ఆవరించేస్తుంది. నన్ను ఆవరించిన నిద్ర ఆవరించింది అని నాకు ఎట్లా తెలుస్తుంది? నా ఇంద్రియ జ్ఞానాన్ని హరించేసింది. నా ఇంద్రియాలు పనిచేయటం మానేసినాయి. జ్ఞానేంద్రియాల మీద ముందు దెబ్బతీసింది అది. నాలో నుంచి వచ్చిన నిద్ర నా జ్ఞానేంద్రియాలను ముందు కంట్రోల్ చేసేసుకుంది. దాని స్వాధీనం అయిపోయింది. నా స్వాధీనం తప్పినాయి. నా స్వాధీనం తప్పినాయంటే ఏమిటో కూరికి పెట్టిందమ్మా, నువ్వేదో చెప్పావు కానీ నాకు వినపడలే. చెవుల్లో నేనేం దూది పెట్టుకోలేదు, ఏం లేదు. నా చెవులు మామూలుగా ఉన్నాయి, నాకు వినపట్టలేదు కదా. ఆవరణ అనేది నా ఇంద్రియ జ్ఞానాన్ని ముందు హరిస్తోంది. నాలో నుంచి వచ్చినటువంటి రూపం లేని మాయ, రూపం లేదు దానికి. నిద్ర ఎట్లా ఉంటుంది? ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి కనుక్కోవాల్సిందే. కానీ నిద్ర ఎట్లా ఉంటుంది అంటే చెప్పండి. నాకు నిద్ర వచ్చింది అని నువ్వు ఎట్లా కనుక్కుంటున్నావు? నీ ఇంద్రియాలు పనిచేయటం మానేసినాయి. కళ్ళు మూతలు పడిపోయినాయి, చెవులు వినలేదు, నోరు మాట్లాడలేదు, ఊ కొడుతున్నవాడు కూడా ఊ మానేశాడు.
అంటే ఇంద్రియాలు ఏవి పనిచేయటం లేదు. ముందు జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు, తర్వాత కర్మేంద్రియాలు పనిచేయలేదు, తర్వాత శరీరం కింద పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ మృత్యువు. చచ్చిన వాడు ఎట్లా పడిపోతాడో, అంటే చచ్చిన వాడికిను నిద్రపోయిన వాడికి తేడా ఏమిటంటే నిద్రపోయిన వాడు మళ్ళీ లేస్తాడు, చచ్చిన వాడికి లేవడు. చచ్చిపోయేవాడు కూడా అలాగే పోతాడు. అయితే నిద్రపోయేవాడు అంతర్ముఖం అవుతున్నాడు, చచ్చిపోయేవాడు బహిర్ముఖం అవుతున్నాడు, బయటికి పోతున్నాడు. అది వాడికి వీడికి తేడా అంతే. ఇంద్రియాలన్నీ మన లోపలికి లాక్కుంటున్నాయమ్మా. కళ్ళు లోపలికి గుచ్చుకుపోతున్నాయి. అబ్బా నాకు ఇంకా నిద్ర వస్తుంది, కళ్ళు గుచ్చుకుపోతాయి. అంటే ఏమిటి? లోపలికి పోతుంది. చేతులన్నీ ఇంద్రియాలన్నీ కూడా లోపలికి లాక్కుంటుంది. ఎందుకు లాక్కుంటోంది? ఇంద్రియాలు చేసినటువంటి కర్మని మన ఇంద్రియాలు రోజు కర్మ చేస్తున్నాయి. ఆ కర్మనంతా లోపలికి తీసుకెళ్ళి ఏ రోజు గల్లాపెట్టెలో ఉన్న డబ్బులన్నీ తీసుకుని షాప్ మూసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం? అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో దాచుకుంటున్నాడు వాడు. మొత్తం చేసి ఈ గల్లాపెట్టె ఖాళీగా పెడుతున్నాడు, ఏదో చిల్లర పెడతాడనుకో. రేపు వస్తువులు అట్లా ప్రతిరోజు మన కర్మనంతా లాక్కుని ఇంద్రియాలన్నీ లోపలికి తీసుకెళ్ళి అంతర్ముఖం. నిద్ర లోపల అవుతోంది, కారణదేహంలో లయం అవుతోంది, అజ్ఞానంలో లయం అవుతుంది. ఇంద్రియములు ఇంద్రియ జ్ఞానాన్ని తీసుకుని అజ్ఞానంలో లయమైతే నిద్ర. సావు ఏమిటంటే ఇంద్రియాలన్నీ ఇంద్రియ జ్ఞానాన్ని కర్మతో సహా తీసుకుని బయటికి చేస్తుంది, శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వస్తుంది. అప్పుడు శరీరం పడిపోతుంది, ఇప్పుడు శరీరం పడిపోతుంది. నిద్రలో శరీరం తాత్కాలికంగా పడుతుంది, మరణంలో శరీరం మొత్తం పడిపోతుంది, పూర్తిగా పడిపోతుంది. సావుకి దానికి అదే తేడా. ఇంద్రియాలైతే పనిచేయవు. లేకపోతే ఇంద్రియాలు పనిచేస్తే చచ్చినవాడు ముందర కూర్చుని అంత పెద్దగా ఏడుస్తుంటే వాళ్ళు ఎప్పుడేంటారా ఏడవాకండి, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లేని వాడు ఒక మాట మాట్లాడచ్చు కదా. వాడి ఇంద్రియాలు పనిచేయలేదు, బహిర్ముఖం అయిపోయింది. ఇక ప్రాణం ఏమైపోయింది అంటే ప్రాణాన్ని బయటకు వదిలేం. రోజు మనం ప్రాణం బయటకు వదులుతున్నాం, మళ్ళీ లోపలికి తీసుకుంటున్నాం. ప్రాణాన్ని లోపలికి మళ్ళీ ఆక్సిజన్ ఏం చేస్తున్నాం? ఇక్కడ వదిలేస్తున్నాం. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, దీన్ని మళ్ళీ మనం తీసుకుంటున్నాం. మన శరీరంలో వచ్చి గాలి బయట వదిలి లక్ష్మణ్ వచ్చాడు. మళ్ళీ మాయ అనేది ఎక్కడ పుట్టింది అంటే మనలోనే పుడుతున్నాడు. మాయ ఇంకెక్కడో లేదమ్మా, ఇదంతా మాయా కార్యమమ్మా. అంటే ఆ మాయ ఎక్కడి నుంచో వచ్చి నిన్ను మోసం చేస్తోందని మాత్రం భ్రమించవా. మాయ కూడా నీలోనే పుట్టింది. నీలో ఎట్లా పుట్టింది అంటే నిద్ర నీలో ఎక్కడ పుట్టింది? నిద్ర యొక్క జన్మస్థానం చెప్పు. నిద్ర ఎక్కడ పుట్టిందమ్మా మనలో? నాకు నిద్ర వచ్చింది అంటున్నాం కదా, ఎక్కడి నుంచో వచ్చింది కదా. అదే మనలో నుంచి. మనలో ఎక్కడ? కడుపులో నుంచి వచ్చిందా, గుండెలో నుంచి వచ్చిందా, తలకాయలో నుంచి వచ్చిందా? తమోగుణంలో నుంచి వచ్చింది. మనలో సత్వగుణంలో నుంచి కనుక వచ్చినట్లయితే సత్వం మనలో మూడు గుణాలు, త్రిగుణాత్మకమైన ప్రకృతి మనలో ఉండము. సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి ప్రకృతి మన లోపల ఉంది. ఆ సత్వంలో నుంచి వచ్చినప్పుడు నీ మాటలో మృదుత్వం ఉంటుంది. పాఠం చెబుతున్నాను అనుకో, పాఠం చెప్తున్నప్పుడు నా మాటలో ఏమొస్తోంది? సత్వం వస్తోంది, ప్రేమ వస్తోంది, ఆప్యాయత వస్తోంది. దీని లోపల నుంచి ఇది వాళ్ళ మీదికి వర్షం ఎట్లాగైతే వాడిపోయిన చేల మీద కురిసి ఆ చేలన్నీ ఇట్లా వికసించి ఉంటే ఆ ఆనందపడుతుందో, ఆ బోధ అనే వర్షాన్ని కురిపించి ఒక అజ్ఞానం తొలగిస్తున్నాను అన్నటువంటి ఒక సంతృప్తి ఆ సత్వంలో ఉంటుంది. గుణానికి ఆ లక్షణం ఉంది, సత్వగుణానికి ఆ లక్షణం ఉంది. ఏమిటది? ఇప్పుడు రజస్సులో నుంచి వచ్చా బయటికి. ఎందుకంటే రజస్సుకి కమాండింగ్, నిన్ను కొట్టాలి, నిన్ను తిట్టాలి, ఎలాగైనా నిన్ను వశపరుచుకోవాలి. తేడా అర్థమవుతుంది. సాత్వికంగా ఉండేటప్పుడు, సత్వగుణంలో ఉండేటప్పుడు మనిషి ఏ గుణంలో నుంచి మనం మాట్లాడుతున్నామో మనకే అర్థం అవుతుందమ్మా. సత్వంలో ఉండేప్పుడు నీకు ఆప్యాయత, ప్రేమ, సౌభ్రాతృత్వం అటువంటి గుణాలు నీకు వస్తాయి. నువ్వెప్పుడు నేను దాన్నే అలవాటు చేసుకోవాలి అనుకో, నువ్వు సత్వంలోనే ఉంటావు. ఇది నువ్వు కల్టివేట్ చేసుకోవాలి. మూడు గుణాలు నీ లోపలే ఉన్నాయి.
మన ఇంట్లోనే డబ్బాలో కారం ఉంది, డబ్బాలో ఉప్పు ఉంది, డబ్బాలో చింతపండు ఉంది. మూడింటిని సమంగా వేసుకున్నాం అనుకో అది తినటానికి పనికొస్తుంది. డబ్బాలో కారం ఉంది కదా అని ఇంత కారం పోసేసాను అనుకో ఆ తినే తిండిలో కారం ఉంది కదా మన ఇంట్లో, ఏమవుతుంది అది? ఆ కారానికి తగ్గ ఉప్పు కూడా వేసాను అనుకుని ఓ డబ్బాడు ఉప్పు దాంట్లో కుమ్మరించామనుకోండి, ఏమవుతుంది? తినడానికి పనికిరాదు ఇంకా. అట్లా మనలో సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలు నిండా ఉన్నాయి. గుణాలతోనే మన శరీరం తయారైంది. అసలు ఇంట్రడక్షన్లోనే మీకు ప్రకరణం అంతా వచ్చేస్తుంది. అంటే దీన్ని డెవలప్ చేస్తూనే చెబుతారు. ఏమ్మా? అదే ఈ 3 గుణాల్లో సత్వగుణం వచ్చినప్పుడు నీకు వెలుగువాడు కూడా నీవేనన్న భావం కలుగుతుంది. తల్లి బిడ్డను దగ్గర తీసుకుని నాయనా అని ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమిస్తున్నప్పుడు సత్వం వచ్చింది. అది మోహం కాదు. ఏది మోహం అవుతుంది? వాడు కొడితే మా వాడు ఏం కొట్టలేదు, నువ్వే కొట్టుంటావు వీడిని అని వీడిని రక్షించుకుంటుందే, అప్పుడు మోహం. నువ్వు ఆలోచించుకో, నీకు ఏ గుణం వస్తోంది, దేనివల్ల నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు. ఇది నీకు సంబంధించింది కాదు, ఒక పాఠానికి సంబంధించింది కాదు, తెలియాలని చూస్తుంది అంతే. సత్వగుణంలో అసలు గుణాలే మా వ్యవహారం అంతా చేస్తున్నది. గుణాలు లేకపోతే నీకు తగాదాయే లేదు. ఏ మనిషితోనన్నా నీకు తగాదా వస్తోంది అంటే రజస్సు వస్తుంది అన్నమాట. నీకు రజస్సు వచ్చింది. నీ రజస్సు ఏం చేస్తోందంటే ఎదుటి మనిషిని నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. తమస్సు కూడా కంట్రోల్లో పెట్టుకుంటుంది. తమస్సు మొత్తం కంట్రోల్లో పెట్టేసుకుంటుంది. నిన్ను మొత్తం తన అధీనం చేసేసుకుంటోంది తమస్సు. ఏమ్మా? తమస్సు వచ్చి నిన్ను మొత్తం స్వాధీనం చేసేది. సోమరితనం అదే కదమ్మా. నాకు అన్నీ ఉన్నాయి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి, నేను పని చేయను, వద్దులే ఎవడు చేస్తాను, నేను లేవలేను, అసలు కూర్చున్నాను అంటే ఎందుకు కూర్చుంటున్నాను? నాకు తమో గుణం పెరిగి, తమస్సు పెరగడం నా ఇంద్రియాలను పని చేయనియటల్లా కదా. అట్లా తమస్సులో నుంచి పుడుతోంది నిద్ర. తమస్సులో నుంచి అది ఎట్లా వస్తుంది అంటే నీళ్లలో నుంచి, నీళ్లు మనం గిన్నె పొయ్యి మీద పెట్టేటప్పుడు ఏమీ ఉండటం, ఆ నీళ్లలో నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి వచ్చి ఆ నీళ్ళ కంటే వేడిగా ఉంటుంది. నీళ్ళ ఆవిరి నీటి కంటే వేడిగా ఉంటుంది. ఆ ఆవిరి వచ్చి నీళ్ళ ఆవిరి వచ్చి ఆ నీళ్ళ గిన్నెనంతా ముంచేసి నీకు కనపడివ్వటం. అన్నం ఉడుకుతున్నప్పుడు మూత తీయి, నీకు వెంటనే కనపడదు, ఎందుకంటే ఆవిరి కమ్ముకుని ఉంటుంది. అట్లా తమస్సులో నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరే నిద్రగా వస్తుంది. ఆవిరి అని అనుకోదు, మీకు అర్థం కావడానికి ఆవిరి అని చెప్తున్నా కానీ తమస్సులో నుంచి వచ్చిన పదార్థం, దానికి రూపం లేదు. అందుకే నా మాయ ఎటువంటిదంటే నాలాంటిదే అన్నాడు పరమాత్మ. అంటే ఆయనకి రూపం లేదు, మాయకి రూపం లేదు. భగవంతుడికి రూపం లేదు, సర్వే సర్వత్రా ఉంటాడు అని నువ్వే మాట్లాడుతున్నావు. మరి ఆ ఫోటోలోనే ఉంటాడని నువ్వే అంటున్నావు ఎందుకు? అంటే నీ స్టేట్మెంటే తప్పు కదా. సర్వే సర్వత్రా ఉన్నాడన్నమాట కరెక్టా, ఫోటోలోనే ఉన్నాడన్నమాట కరెక్టా? ఏమ్మా? నువ్వే వ్యక్తం చేసుకున్నావు. నేను అంటే ఇంకొక చిత్రకారుడు వ్యక్తం చేశాడు, వాడు ఇట్లా ఉంటాడు అని వాడు గుర్తించాడు కదా. అది ఈజీ నువ్వు కనుక్కోవడానికి. ఎందుకంటే ఈజీ మెథడ్, ప్రతివాడు ఈజీ మెథడ్ ఫాలో అవుతున్నాడు కదా. కష్టమైంది ఎవరికి అక్కర్లే. కానీ నిజంగా తెలుసుకుంటే, సీతారామాంజనేయ సంవాదంలో రాముడు చెప్తాడు, సీత చెప్తుంది ఆంజనేయుడు, ఆంజనేయ ఇది చాలా కష్టం అనుకుంటున్నావు, అది చాలా ఈజీ అనుకుంటున్నావు నువ్వు. ఇది చాలా తేలికైంది. ఇది ఎంత తేలికైందంటే కనుగవ మూయుట కంటే కళ్ళు మూయడం అన్నా నీకు కష్టమేమో. ఎందుకంటే కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే చాలా కష్టం. నువ్వు కన్ను మూయడం అన్నా కష్టమేమో. చెరువుగా పువ్వులు తీరుట కంటే, పువ్వులు కొయ్యడం అన్నా చెయ్యి ఇట్లా పెట్టాలి, కొంచెమైనా ప్రెషర్ అప్లై చేయాలి, అప్పుడు కానీ పువ్వు తెగదు. ఈ అమనస్కము ఇంకా సులభం ఉంది. సీత రాముడికి చెప్తూ ఇక్కడ ఏం కావాలంటే నీకు చెప్పే గురువు కావాలి, లేకపోతే నీకు తెలియదు. నీళ్లు, దానికి ఉదాహరణ చెప్తాడు, నీళ్లు సముద్రం నిండా ఉన్నాయి.
సముద్రంలో కావలసిన నీళ్లు ఉన్నాయి, నాకు దాహం వేస్తోంది, ఒక గ్లాసులు తాగడానికి పనికొస్తాయా? సముద్రం నిండా నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు లేవు అంటే మరి తాగడానికి పనికిరావు. ఎందుకంటే అవన్నీ ఉప్పు నీళ్ళు. ఏమ్మా, మేఘం అదే పనిగా సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రం నీళ్ళని మాత్రం, ఉప్పును వదిలేసి నీళ్ళని మాత్రం తీసుకెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ గాలి తగలంగానే వర్షిస్తే ఆ వర్షం నీళ్లు పట్టుకుని నువ్వు తాగడానికి పనికొస్తుంది. అంటే మేఘం ఏం చేసింది? సముద్రపు నీళ్లలో ఉన్న ఉప్పును తొలగించి నీకు నీళ్ళని ప్యూరిఫై చేసి తాగడానికి ఇస్తుంది. అట్లా ఈ వేదాంతం అనేటువంటిది అట్లా సముద్రపు నీళ్ల లాంటిది. నీకై నువ్వు డైరెక్ట్ గా అవి తీసుకుని తాగడానికి పనికిరావు. ఇక్కడ గురువు ఉండే తీరాలి, ఆ కష్టం ఏదో వాడే పడాలి. మేఘంలాగా ఆ శబ్దార్ణవం అంటే శబ్ద సముద్రం అంట, మహాభయంకరంట. చిత్త విభ్రమ కారణం. పుస్తకం తీసుకుని నీకు నువ్వే చదువుకున్నావు అనుకో, నీ బుర్రకు పిచ్చెక్కిస్తుంది, కానీ ఇది క్లారిటీ నీకు ఉండదు. నీకెవరైనా చెప్పాలి, ఆ చెప్పేవాడినే గురువు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. అందుకే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దాంట్లో ఇంత ఉప్పు కలిసి ఉంది. ఆ ఉప్పు తీసి నీకు మంచి నీళ్ళు ఇవ్వగల, ఆ నీళ్లు వాడిచ్చిన ఆ నీళ్ళే. కొత్తగా ఎక్కడి నుంచో మేఘం నీళ్లు తీసుకురాలే, ఆ సముద్రపు నీళ్ళే ఇచ్చింది నీకు. అయినా కూడా దాన్ని నువ్వు తాగడానికి యోగ్యంగా చేసేస్తుంది. నీకు అర్థమయ్యేటట్టుగా చిత్రదీప ప్రకరణం అంతా చదువుకోండి, ఇప్పుడు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు చదవండి, అర్థం కాదు. మొత్తం చదివినా కూడా మీకు శబ్దజ్ఞానం ఎంత ఉన్నా కూడా అది అర్థం కాదు. పంచదశి సముద్రం ఎలాగైతే నిన్ను ఆ నీళ్ళని తీసుకుని వెళుతుందో, గురువు ఆ రకంగా నీకు తెలిసినటువంటి విషయాలతో తెలియనటువంటి దాన్ని కలిపి నీకు అర్థమయ్యేట్టు చెబుతాడు. అందుకని చాలా తేలిక ఇది. అయితే గురువు ఉండాలి, గురువు లేనివాడు తేలిక. గురువు దగ్గర శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి. నాకు లాభం లేదు, నేను వెళ్ళలేను, నేను కూర్చోలేను, అంతసేపు నాకు కష్టం అనుకుంటే ఇది రాదు. శ్రవణం చెయ్యాలి, మళ్ళీ మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసగా మార్చుకోవాలి. నువ్వు నిత్య నిరంతరం ఎవరికొవరికి చెప్తూ ఉండాలి, లేకపోతే మళ్ళీ నువ్వు మర్చిపోవు. నీకు మతిమరుపు ఉంది కదా, మర్చిపోతావు. ఎప్పటి వరకు ఆ సుత్తేరామృతే కాలేన ఏ వేదాంత చింత, నిద్రపోయేదాకా నువ్వు మెడిపోతూ ఉన్నంతసేపు చెప్పు, చచ్చిపోయేదాకా చెప్పు, ఇంకెప్పుడు మానుకోవాలి. ఉందేమో ఏమీ లేదు, కష్టమే లేదు, చాలా తేలిక, ఆ బ్రహ్మాస్మి అను అయిపోతుందట. ఏమైపోదమ్మా, ఇంకా 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 సిలబస్ పెరుగుతూనే. అయితే నీకు ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ సిలబస్ పెరిగినా నీకు బాగుంటుంది, నీకు ఆనందంగా కూడా ఉంటుంది. ప్రపంచంలో నీకు దొరకనటువంటి ఆనందం ఇక్కడ దొరుకుతుంటే ఎందుకు వాటిల్లో కష్టపడి? నీకు ఒక పూజ చేసుకోవాలంటే కొబ్బరికాయలు కావాలి, పూలు కావాలి, మరి బ్రాహ్మణుడు కావాలి, తోమపాకులు కావాలి, మంత్రాలు కావాలి. బ్రాహ్మణుడు కావాలిగా, వాడే మంత్రం చెప్పాలిగా, మనకు మంత్రం కాదుగా, వాడెవడో చెప్పాలి. వాడైనా పాపం పాపకర్మానం ఎందుకంటే నేను మహాపాపిని అంటే ఎందుకమ్మా దేవుడి దగ్గర కూర్చొని నేను పాపాత్ముడు నేను చెప్పుకోవడం అనవసరం. నేను పాపిని అని చెబుతుంటే నువ్వేం పాపం చేశావు? నువ్వు చేసింది ఒకే ఒక పాపం చేశావు. ఏమిటంటే నువ్వు పరమాత్మ అయిన వాడి ఉండకుండా జన్మకు వచ్చావు. ఇందులో నుంచి విముక్తి పొందరా అంటే నువ్వు పొందకుండా ఉంటావు. అది మనం చేసిన పాపం అదొక్కటే, నాకు తెలిసినంతలో అదొకటే. ఎందుకంటే ఈ ప్రపంచమే మిథ్య అయినప్పుడు మిథ్యా ప్రపంచంలో మనం మిథ్యా పనులే చేశాం, కానీ సత్యం పనులు ఏం చేయలేదు కదా, అంతే కదా. నిద్ర తమస్సులో నుంచి వచ్చి మనలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈసారి గమనించండి. ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఓ తమో గుణంలో నుంచి ఇప్పుడు నిద్ర వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? నన్ను ఆవరిస్తుంది. దాన్ని ఆవరణ. మాయ యొక్క మొదటి పని ఏమిటి అంటే ఆవరణ. దానికి రూపం ఉందా? నిద్ర ఎలా ఉంది? ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, పచ్చగా ఉందా? ఏమీ లేదు. నిద్రని నల్లగా ఉంది అని ఎందుకు చెప్తున్నారంటే తమస్సుకు రంగు నలుపు, అందుకనే నిద్ర నల్లగా ఉంది అని చెప్తున్నారు. కానీ నిద్రకు నలుపు తెలుపు ఏమి రంగులు లేవు, అసలు ఆకారమే లేదు, కానీ అది ఉంది. మాయకు ఆకారమే లేదు, కానీ మాయ ఉంది.
ఉంది అని నువ్వు ఎట్లా చెప్తున్నాడు? ప్రతివాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. నిద్రపోనివాడు ఎవడో చూపించు. నిద్రలో ఏమవుతోంది అంటే నా ఇంద్రియ జ్ఞానం పోతున్నది, నా ఇంద్రియాలు పని చేయటం లేదు కంప్లీట్గా. నాకు ఇంద్రియాలంటే మనస్సు కూడా పనిచేయలే, ఆలోచించే శక్తి కూడా లేదు. అంతటితో వదిలిపెడితే నన్ను పర్వాలేదు నిద్ర. నా ఇంద్రియాలను వశం చేసుకుని మళ్ళీ నా ప్రారంభ కర్మ ఎప్పుడుంటే అప్పుడు నన్ను వెళ్ళిపోతేస్తే నాకు సంతోషమే కాదే. అందులో నుంచి మళ్ళీ కళలోకి తీసుకెళ్ళింది నన్ను. నా చిత్తసాగరంలోనే ఉన్న అనేకమైన వస్తువులను తీసుకొచ్చి కళని సృష్టించి నన్ను కూడా అందులో ఒకటిగా చేర్చి, ఎందుకంటే నా కళలో నేను కూడా ఉంటాను. మా ఇంటికి మీరందరూ వచ్చినట్టు, లేక నేనే ఎవరింటికో వెళ్ళినట్టు, వాళ్ళు అక్కడే నన్ను ఏదో అన్నట్టు, ఏదో మరి దొంగలు కొట్టినట్టు ఏదో కళ వస్తుంది కదా. నా నిద్ర నన్ను ఏం చేస్తుందంటే నన్ను ఆవరించడమే కాకుండా లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా సృష్టించి ఏం సృష్టిస్తోంది? నేను పడుకున్నాను అన్న సంగతి నన్ను మర్చిపోయేట్టు చేసింది. నేను దోమతెర కట్టుకుని పడుకున్నాను, ఇది మా ఇల్లు, ఇక్కడ నది రావడానికి అవకాశం లేదు, నదిలో ఓడ ఉండడానికి అవకాశం లేదు, ఓడలో నేను ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. ఈ సంగతి నన్ను మర్చిపోయాను. ఎప్పుడైతే ఈ సంగతి నేను మర్చిపోయినానో అప్పుడు కదా అది నన్ను భయపెట్టడానికి వీలవుతుంది. ఆ నిద్రలో నాకు ఆ షిప్పు మునిగిపోవడం, నాకు అట్లా కల వచ్చింది. షిప్ మునిగిపోతుంది, నేను ఎట్లా ఇందులోంచి బయటకు వస్తానని నేను ఏడుస్తున్నాను. లేకపోతే అందులోనే నన్ను పాము గరిచింది, ఆ పాముకు నేను ఆ కాటు వేసిందే, విషం కక్కిందే, మరి ఎట్లా నేను దాన్ని ఏం చేయాలి అని నేను భయపడుతున్నాను. దీన్ని విక్షేపము అంటారు. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించు. ఆవరణ అంటే నీకు ఉన్నదాన్ని కవర్ చేయటం కదా. ఆవరణ అన్న పదానికి అర్థం అదేమో. దాన్ని మూసేసింది. మూసేసిన తర్వాత తను ఇంకో కొత్త దాన్ని సృష్టించి, లేని దాన్ని సృష్టించి, సృష్టి అంటేనే అసలు లేనిది అని అర్థం, సృష్టించి నన్ను భయభ్రాంతుల్ని చేసింది. ఆవరణ విక్షేపము ఈ రెండు మాయ యొక్క రూపాలు. దాని పని చేస్తోంది, నా మీద మాయ పని చేస్తోంది అంటానికి నాకే అనుభవం జరుగుతోంది. ఒక ఆవరణ జరిగింది, ఒక విక్షేపం జరిగింది. విక్షేపంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే బాధపడుతున్నాను, ఆనందపడుతున్నాను. నాకు నిద్రలో కల వచ్చింది, కలలో నాకు లాటరీ తగిలింది, అదేదో కోట్లు నాకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో నేను పెద్ద సువర్ణ కర్మ్యం నిర్మించుకున్నాను. అప్పుడు నాకేమరిగింది? ఆనందం కలిగింది. ఆ ఆనందం అబద్ధమే, ఈ పాము గడిచిన దుఃఖం అబద్ధం. కానీ నాకు మాత్రం అది అబద్ధం అని తెలియదు. ఎందుకని అంటే బేసిక్ నేను మర్చిపోయింది ఎక్కడంటే నా గదిలో నేను నా దోమతెరలో పడుకున్నాను అన్న సంగతి నేను మర్చిపోయాను. నేను మర్చిపోవడానికి కారణం ఏమిటంటే నా ఆవరణ. అర్థమైపోతుంది, ఆవరణ. నేనది మర్చిపోబట్టి విక్షేపం నా మీద చూపించగలిగింది. మాయ యొక్క కార్యం ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఇది ఉదాహరణ. మనకు తెలిసిన విషయం, నిద్ర వస్తే ఇట్లా అవుతుంది, నిద్రలో కాలు వస్తే ఇట్లా అవుతుంది. ఈ జగత్తులో నేను పరమాత్మను, నేను మంచం మీద దోమ తెరగట్టుకు పడుకున్నాను అన్నది ఎంత సత్యమో, నేను పరమాత్మను అన్నది అంత సత్యం. ఆవరణ మాయ నన్ను ఆవరించిన ఇంద్రియాల జ్ఞానాన్ని ఎట్లా దోచుకుందో అట్లా నేను పరమాత్మని అన్న సంగతి నేను మర్చిపోయి నేను శరీరాన్ని అనుకున్నాను. ఇక్కడ విక్షేపం శరీరం నేను అనుకోబట్టి నాకో మొగుడున్నాడు, నాకో పెళ్ళాం వచ్చింది, నాకు ఇక పిల్లలు పుట్టారు. ఇవన్నీ విక్షేపకాలు. ఈ విక్షేపంలో నాకు దుఃఖం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు. ఈ విక్షేపానికి కారణం మొదలేమిటి? ఆవరణ. ఆవరణ కన్నా మొదలేమిటి? నేను పరమాత్మను అన్న సంగతి నేను మర్చిపోయాను. ఇప్పుడు ఎవడైనా నిన్ను తొలగించాలా, నీకై నువ్వు తొలగించుకుండేదే. నీకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, చాలా బాధ ఉంది నీకు. ఏమ్మా ఈ ప్రపంచం అదే సరే, ఈ ప్రపంచంలో ఏమీ సుఖం లేదు అంటున్నావు నువ్వు. ఎవడు ఏం హాయిగా ఉన్నదని అంటలేదు ఈ ప్రపంచాన్ని. ఈ హాయిగా ఉండటం లేదు అని నీకు తెలియడానికి నువ్వు ఏమిటి, ముందే ఏమిటి అని తెలుసుకోవాలి.
దేహం ఇది ఆవరణ కార్యం, ఇది విక్షేప కార్యం. దీనివల్ల నాకు హాయిగా ఉండటం లేదు. సత్యమైనటువంటి నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే నాకు ఇవన్నీ పోతాయి. దేహమే నేననుకోవడం, దేహమే నేను అనుకోవడం, ఈ దేహం నేననుకున్నా. కష్టాలని నాకే వచ్చాయనుకోవడం. అసలు జన్మించలే నువ్వు జన్మకే రాలేదు. నువ్వు పరమాత్మగానే ఉన్నావు. ఏమ్మా, నేనుగానే ఉన్నాను. మరి నిద్ర వచ్చిన తర్వాత నన్ను ఏమన్నా మార్చిందా అమ్మా? నిద్రలో నన్నేం మారలేదు కదా. నేను ఇప్పుడు ఎట్లా ఉన్నానో అప్పుడు అట్లాగే ఉన్నాను. కళ వచ్చి మెళుకు వచ్చిన తర్వాత కూడా నేను అట్లాగే ఉన్నాను. నేను అన్నవాడిని, ఇప్పుడు దేహంగా ఉన్న నేను అన్నవాడిని పరమాత్మను అనుకుంటే ఆవరణ అనేది ఒకటి వచ్చి దేహమే నేను అనేటువంటి భావన నాకు కలిగించింది. ఏ నామరూపాత్మకమైనటువంటి ఈ దేహం ఉన్నదో, ఈ దేహానికి ఈ పేరు పెట్టింది నా తల్లిదండ్రులు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహారాన్ని తిని ఇది పెరిగింది కదా. ఏమ్మా, నిజంగా ఇది నేను కాదు కదా. ఇది నేను అని ఎప్పుడైతే అనుకున్నానో దీనికి సంబంధించినటువంటి బాధలు, దుఃఖాలు, కష్టాలు, రిలేషన్షిప్లు అన్నీ నాకు అప్పుడు వచ్చినాయి. నాకు నిద్ర రావడం ఎట్లాగో శరీరం నేననుకోవడం అట్లా. అది మాయ. శరీరం నువ్వు కాదు, శరీరం నువ్వని నువ్వు అనుకున్నావే. గురువు చెప్పినంతసేపు అవును శరీరం నేను కాదంటావు, కానీ మళ్ళీ శరీరమే నేను అనుకుంటావు. ఇక్కడ ఏం చెబుతున్నా అంటే, నువ్వు నిద్రపోయినా నాకు నష్టం లేదురా నాయన. శరీరమే నేననుకున్నా నాకు బాధ లేదు. శరీర సంబంధీకుల్ని నా వాళ్ళు అనుకుంటున్నావు. నిద్రలో వచ్చిన కళ సత్యం అనుకుంటున్నావు. అది నాకు బాధ. విక్షేపం నీకు బాధ అమ్మా. అంతే కదా. నిజంగా నీకు సంబంధం లేదు కదా. ఎవడి కర్మ కొద్దీ వాడి ప్రపంచంలోకి వచ్చాడు. వాడి కర్మ అయిపోతే వాడు ఒక క్షణం కూడా ఎవ్వడూ ఉండడు. అది తెలిసిన సత్యం. మా గురుదేవుడు మమ్మల్ని బన్సీలాల్పేటకి శ్మశానాలకు వెళ్ళమనేవాళ్ళు వీటన్నిటికీ. ఎందుకు అంటే ఇది సత్యం అని నీకు తెలియాలి. అక్కడికి వచ్చిన శవాలతో పాటు మనుషులు వస్తారు కదా, వాళ్ళందరూ ఏవో చచ్చిపోయినాడమ్మా ఇతను అని అడగమంటారు. అది నిన్నటిదాకా మాట్లాడాడమ్మా, సాయంత్రం ఎక్కడికో వెళ్ళి కూడా వచ్చాడు, లేదా ఆఫీస్కి వెళ్ళొచ్చాడు, సంథింగ్. కాసేపు కూర్చున్నాడు, ఇంకా కాసేపటికి లేడు. అంటే ఇప్పటిదాకా కూర్చున్న వాడికి ఇంకా కాసేపట్లో ఏమైంది? కొన్ని జబ్బు చేసి చచ్చాడంటే ఏదో జబ్బు వచ్చింది చచ్చాడు. అందరూ అయితే హార్ట్ అటాక్ వచ్చేది రావటం లేదు కదా కదా. మనుషులందరూ చచ్చిపోతున్నారంటే ఏమ్మా, వాడి కర్మ అయిపోతున్నాడు. ఎవడి కర్మ అయిపోతే వాడు చచ్చిపోతున్నాడు. అవును, కార్యం లేని కారణం, మరి లేని కార్యం జరగదు కదా. నువ్వు ఇక్కడ పాఠం చెబుతాను అని అనబట్టి కదా మీరందరూ ఎండలో చచ్చేట్టుబడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పాఠం అనేది జరగదు అంటే మీరు ఎందుకు వస్తారు? అవునమ్మా, నిత్య నిరంతరం అమ్మా. ఏం లేదు, కవర్ తీసేసుకోవడమే. లేకపోతే ఇప్పుడు వాళ్ళన్నీ ఏం చెబుతారో చెప్పనా అమ్మా. అసలే అబద్ధం ఉంటుంటే అబద్ధం మీద బిల్డింగ్ పెడతారమ్మా. మిగిలిన వాళ్ళని ఒక వేదాంతం చెప్పేవాడే ఇది చెబుతాడు, కానీ అసలే అబద్ధం అంటుంటే వాడికి తెలిస్తే కదా చెప్పడానికి. కాదు నాయన, వాడికి తెలిస్తే కదా వాడు చెప్పడానికి. నాకే తెలియకపోతే నేనేం చెబుతాను? వాడు అనుభవం తెచ్చుకున్నవాడు ఇదే చెబుతాడు. క్లారిటీ ఉండదంటే వాడికి అనుభవం లేని వాడు. నేను అంతే మరి. అజ్ఞానంలో ఉన్న వాడికి మరి ఇక తీసుకొని వచ్చేదాకా పోనీ వాడు ఉండడు కదా. ఎప్పుడో ఒక లెక్చర్ చెప్పి వాడు వెళ్ళిపోతాడు కదా. నేను అవును, మీరు ఉన్నారు కాబట్టి మూడు రకాలుగా చెప్పండి. దేహభావన కలిగితే అసలు దేహమే నువ్వు కాదని కలిగేది అందరికీ కలగట్టేది కదా. మనుష్యానాం సహస్రేషు, వేల కొలదిలో ఎవరికో ఒకటికే కలుగుతుంది.
నీకు దేహభావన కలిగిందనుకో, దేహ బుద్ధి ఆత్మ దాసోహం. దేవుడా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ నేను నీకు దాసుని, నువ్వు నన్ను కాపాడు అని అడుగుకో. జీవబుద్ధి ఆత్మ తదంశ. నీకు జీవబుద్ధి కలిగిందనుకో, భగవంతుడా నేను నీ అంశ, నేను నన్ను ఎందుకు బాధిస్తావు అంటే, నీ కాళ్ళు నా కాళ్ళు నేను కొట్టుకుంటానా? నేను తాళం వేస్తూ కొట్టుకున్నా కూడా దీనికి దెబ్బలు కలగకుండా కొట్టుకుంటా, అంతే కదా. నా కాళ్ళు నేను విరిగేటట్టుగా కాలు కొట్టుకుంటానా? కొట్టుకోను కదా. అలా నీ అంశనే కాబట్టి నాకు బాధ కలగకుండా నన్ను తీసుకోను ఆయన అని అలా అనమంటాడు. జీవబుద్ధి కలిగితే. ఆత్మబుద్ధి కలిగినప్పుడు త్వమేవాహం, నువ్వే నేను. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో నువ్వు ఆలోచించు. నీకు జీవబుద్ధి కలిగిందా, దేహబుద్ధి కలిగిందా, ఆత్మబుద్ధి కలిగిందా? నీకు నువ్వు విచారణ చేసుకో. విచారణ చేసుకుని నువ్వు అలా ఉండు. అసలు ఇంకా చెబుతాడు భగవంతుడు. భగవద్గీత కన్నా మించింది కదా ఏమీ లేదమ్మా. భగవద్గీతలో చెబుతాడు, నువ్వు అడగాల్సిన పనేముంది? పుట్టిన బిడ్డ అమ్మా నాకు పాలు ఇవ్వు అని అడిగాడా? నన్ను జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే నా మెడ పడిపోతుంది, నేను కింద పడతాను అని వాడు నీకేమన్నా చెప్పాడా? చెప్పలేదు కదా. అయినా తల్లి ఎంత కేర్ఫుల్గా వాడిని చూసుకోండి. నువ్వు భగవంతుని మీద అంత భారం వే, నాకు ఇది ఇవ్వమని వాడిని ఎందుకు అడుగుతావు? భగవద్గీతలో చెప్తాడు, నువ్వు నాకు ఇది ఇవ్వమని కూడా అడగడానికి ఎందుకు? నువ్వు అడిగితే ఎప్పుడు తక్కువే ఇస్తాడు. అదే నీకు దేహబుద్ధి కలిగినా జీవబుద్ధి కలిగినా నీకన్నా మించి, నీకన్నా సుప్రీం పవర్ ఇంకోటి ఉంది అనేది నమ్మకం ఒకటి నీకు ఉంది కదా. దేవుడు అనేవాడు వాడు ఎట్టా ఉంటాడు అనేది నీకు తెలియకపోయినా ఒకడు ఉన్నాడు కదా, వాడు నన్ను తప్పకుండా కాపాడుతాడు అన్నటువంటి నమ్మకం నీకు ఎందుకు కలగటం లేదు? నువ్వు ఎందుకు లిమిటెడ్గా అడుగుతున్నావు? నా కొడుకు ఉద్యోగం ఇవ్వమనో, నా కూతురికి పెళ్లి చేయమనో, ఏమిటి చిన్న చిన్నవి అసలు ఎందుకు అడగడం? నువ్వు అడగకపోతే వాడు చేయడా? ఆలోచించు. అంటే అడిగి నువ్వే తక్కువైపోతున్నావు. గురుదేవులు మాకు ఇంకా చెప్పేవాళ్ళు, అడుగుతుంటే వాడికి మనం ఎంత ఇస్తాం? 10 పైసలు ఇస్తాం, పావలా ఇస్తాం, రూపాయి ఇస్తాం. చాలా గొప్ప దాత అయితే 10 రూపాయల నోటు ఇస్తాం, అంతకంటే ఇవ్వం కదా. అడుక్కుండేవాడికి అంతకన్నా ఇవ్వరు కదా. నువ్వు ఎందుకు ఎప్పుడు అడుక్కుండేవాడుగా ఉంటావు? ఎప్పుడు ఆ చిప్ప చేతలో కొట్టుకొని ఎందుకు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవుడు అది 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 ఏమిటి అడుక్కోను? అసలు అడుక్కోవద్దంట.